సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు గారితో భేటీ కాబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా ఎన్నికల నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు చంద్రబాబు గారితో భేటీ కాబోతున్నారా? ఆ తరువాత పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనబోతున్నారా అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు చంద్రబాబు గారితో భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తరువాత పిఠాపురంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? చిరంజీవి గారు ఏంటండి, చిరంజీవి గారు ఒక్కళ్ళే కాదు, చిరంజీవి గారు వెళ్ళి కలవటానికి ఇప్పుడు రాజకీయాలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఎవరు ఎటువైపు ఉన్నారో తేల్చడం కష్టంగా ఉంది. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ గెలుపుకి నేను పనిచేస్తాను అని చిరంజీవి అన్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే అనుకున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పుంజుకోలేదు కాబట్టి ఆయన కొంచెం కామ్ అయిపోయారు. ఇప్పుడు హవా అంతా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీదుగా వెళ్తుంది అక్కడ హవా అంతా. మరి ఈ హవా ఇలా వెళ్తున్నప్పుడు ఒక స్పెషల్ కాన్సన్ట్రేషను మోడీకి, అమిత్ షాకి కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ మీద. ఎందుకు వచ్చింది, అసలు ఇన్ని మార్పులు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రెస్ ఎప్పుడైనా సరే అండి ఎంత పక్షపాత ధోరణి వహిస్తుంది అనుకున్నా కానీ ఎంతో కొంత వాళ్ళు ఇంటర్వ్యూల రూపంలో వాస్తవాల్ని ప్రజలకు పంపిస్తారు. వాళ్ళ ఒక స్టాండ్ తీసుకోకపోవచ్చు కానీ వాళ్ళ ఇంటర్వ్యూ ఒక స్టాండ్ తీసుకుంటుంది. ఆ ఇంటర్వ్యూ వెళ్తుంది ప్రజల్లోకి. వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ ద్వారా ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, చిలక పలుకులు పలుకుతుంది మీడియా ఒక్కొక్కసారి, కానీ చెప్పకనే చెప్తుంది, కొంచెం సటల్గా చెప్పే అవకాశాలు కూడా ఉంటుంటాయి. అలాంటి అవకాశం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఏంటంటే టైమ్స్ నౌ వాళ్ళు, రాజ్దీప్ సర్దేశాయి, ఇండియా టుడే వాళ్ళు, రకరకాల వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఎవరెవరిని చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని చేస్తున్నారు, చంద్రబాబు నాయుడిని చేస్తున్నారు, లోకేష్ని కూడా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా చేశారు, పవన్ కళ్యాణ్ని కూడా చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడల్లా అర్థమవుతుంది ఏంటి అంటే ఒక ఇండియా టుడే నుంచి ఒక లేడీ వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఒక ప్రశ్న వేశారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే, అసలు నాకు ఎందుకు వచ్చిన రాజకీయాలు, అసలు నేను ఈ రాజకీయాల్లోకి రావటం ఎలా, ముఖ్యమంత్రిని అవ్వటం ఎలా, ఈ ఎలక్షన్స్ రావటం ఎలా, ఈమెవరో వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటం ఎలా, ఇప్పుడు నాకు ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. నాకు ఇప్పుడు ఎవరు చెప్తారు ఈ సమాధానం, నన్ను ఎవరు రక్షిస్తారు అన్నట్లు మొహం ఇటు అటు అటు ఇటు తిప్పి ఇంత చేసి ఆవిడకే అర్థం చేసుకుని ఈయన ఏమి సమాధానం చెప్పేలాగా లేడు అనుకుని ఆవిడ ఇంకొక ప్రశ్నలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఓకే, మొన్న వైజాగ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్లో అడిగితే కూడా సమాధానం చెప్పకపోతే ఆపద్బాంధవుడిలాగా వచ్చి సజ్జల భార్గవ్ రెడ్డి ఈయన్ని రక్షించాడో తెలియదు, భక్షించాడో తెలియదు, కానీ మొత్తానికైతే వచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ అలాంటి ప్రశ్న కూడా లేదు. ఇదంతా చూస్తే నాకేమనిపించిందంటే స్క్రిప్ట్లో లేని ప్రశ్నలు అడిగితే ఇలాగే ఉంటుంది నా రియాక్షను అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అనిపించింది. ఏదైనా నాతో స్క్రిప్ట్లో రావాలండి, స్క్రిప్ట్ లేకుండా వస్తే ఎట్లా, మీరు ఎంత నేషనల్ మీడియా అయితే మటుకు అన్నట్లుంది పరిస్థితి. మరి ఇలాగే చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ని చేసినప్పుడు కానీ, లోకేష్ని చేసినప్పుడు కానీ ఇలాంటి వింత పరిస్థితి లేదు. అంటే ఈ ప్రశ్ని రాజ్దీప్ సర్దేశాయిని వేసిన ప్రశ్నల్ని అడగటం చూస్తే గనక, సమాధానాలు చెప్పటం చూస్తే గనక చాలా ఇబ్బంది పడ్డాడు జగన్ రెడ్డి. ఎంత ఇబ్బంది పడ్డాడు అంటే వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ప్రెస్ను ఉద్దేశించి అతను మాట్లాడుతూ మొత్తం సీన్ బై సీను స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాడు కదా. మాట్లాడినప్పుడు కూడా ఆయన అంత కంగారు పడలా. ఎందుకంటే దానికి ఆన్సర్ నాకు ఈ మధ్య తెలిసింది, వివేకం సినిమా వచ్చాక తెలిసింది. ఓకే,
తొందరగా ఇక్కడ పరిస్థితులు ఏవి బాగోలేదని అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి క్యారెక్టరు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏమంటుందంటే భారతీ క్యారెక్టర్ తోటి స్క్రిప్ట్ ఏది అని అడుగుతూ ఉంటాడు. అంటే స్క్రిప్ట్ వస్తే కానీ బయలుదేరాడు ఈయన అక్కడికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ ప్రకారం అంటే సీన్ బై సీను ఏం చేశారు ఎట్లా చేశారు చూసి అక్కడికి వెళ్ళి అదే చెప్పేశాడు అనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం, ప్రెస్తో వ్యవహరించే వ్యవహారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఆపోజిట్గా ఉన్న వాళ్ళేమో దూసుకుపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమో నీళ్లు నవ్వులుతున్నాడు. అదేమంటే ఆయన బాగా కాన్ఫిడెంట్గా చెప్పిన అబద్ధం ఏంటి అంటే ఇంటర్వ్యూ మొత్తంలో కూడా నాకు చెల్లెళ్ళు అంటే ప్రాణం, నాకు చెల్లెళ్ళు అంటే ప్రేమ, వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నది చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు. మిగతా అన్నిటి వదిలేసేసి అసలు ఇప్పుడు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడిగితే ఏం చెప్తాడు, నాకు అది నవ్వు వస్తుంది తలుచుకుంటే. అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేసరికి అంటే ఎలా ఉంటుందంటేనండి ఎప్పుడైనా సరే ఎవరైనా గెలుపు వైపే వెళ్ళాలని చూస్తారండి, అది మానవ సహజం. ఓడిపోతున్న వాళ్ళని ఓడిపోతున్నారు అని ఒక అనుగట్టుకుని ఆయన డైరెక్ట్గా పిఠాపురం వెళ్ళొచ్చు, కానీ విజయవాడలో ఆగి చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడి వెళ్ళడము అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితిని రోజు రోజుకి ఎలివేట్ చేస్తున్నట్లుంది. ఓకే, దానికి తోడు ఇప్పుడు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం కావచ్చు, సభల్లో మొదటి సభ చాలా పేలవంగా జరిగింది. ఒక 10 రోజుల క్రితం 8 రోజుల క్రితం జరిగిన సభ, దానిలో అస్సలు జగన్మోహన్ రెడ్డిని ఊసెత్తలేదు. పైగా జగన్ బాబు అని సంబోధించాడు మోడీ ఆ మీటింగ్లో. ఈ మీటింగ్లోనేమో జగన్ ఒక దొంగ, జగన్ జైలుకి వెళ్ళడానికి సిద్ధం, ఇవన్నీ మాట్లాడాడు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎప్పుడైతే ఖాయమవుతుంది అని అర్థమైందో, అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైతే కనుక గెలిచేది ఎవరు, చంద్రబాబు నాయుడే కదా. అందుకని చంద్రబాబు నాయుడు వైపు పొలోమంటూ తిప్పండ్రా బండ్లు తీయండ్రా బండ్లు అన్నట్లు చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు ప్రతి వాళ్ళు. అందులో భాగంగానే చిరంజీవి గారు వెళ్ళడం, ఇంకా చాలామంది వస్తారు. ఇప్పుడు దాకా కాస్త అంతా ఎటుందామా అని ఆలోచించే వాళ్ళు, కొంచెం గోడ మీద పిల్లులు ఉంటాయి, అవన్నీ ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి వైపే, దారులన్నీ చంద్రబాబు నాయుడు ఇంటి వైపుకే అన్నట్లు అదే జరుగుతుంది చివరికి. ఓకే, అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం మహేష్ బాబు గారు, రవితేజ గారు, అలాగే వెంకటేష్ గారు, నాగార్జున, వీళ్ళందరూ కూడా అసలు కూటమికే మద్దతు తెలుపుతున్నట్లుగా కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అవి వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే అంటే అసలు అందరూ కూటమికి మద్దతు ఇవ్వబోతున్నట్లుగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో మీరు చెప్పేది కూడా దానికి దగ్గరగా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో అంటే ఒకటండి, అంతకుముందు చంద్రబాబు నాయుడిని చూశారు, ఓకే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఎవరు ఫ్రెండ్లీ, ఎవరు యాక్సెసిబుల్, ఎవరు కంఫర్టబుల్ అనేది చూశారు. ఇప్పుడు కొత్త చూస్తేనే కదా పాతదేదో తెలిసేది, పాత విలువ తెలిసేది. అందుకని వీళ్ళందరికీ తత్వం బోధపడి దారికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే అన్ని దారులు వాళ్ళ చంద్రబాబు నాయుడు వైపుకే ఉన్నాయని చెప్పుకోవడం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.